ఇప్పుడు మీకు ఇష్టమైన జెమినీ టీవీ సీరియల్స్ ని టీవీలో టెలికాస్ట్ అయిన వెంటనే సన్ నెక్స్ట్ లో మాత్రమే చూడండి. కొంగుని చుట్టుకొని తిరిగితే సరిపోతుంది కదా. ఇవాల్టికి సుందరాన్ని నా ఇంటికే రప్పిస్తాను. వస్తాడంటావా? ఇంకెక్కడికి పోతాడులే. సుందరం, సుందరం, ఏరా దా కూర్చో. కాఫీ టీ ఏమైనా తీసుకురానా? ఏం వద్దు ప్రణతి, కొంచెం సేపు నన్ను ఇక్కడ ప్రశాంతంగా ఉండని. ఏమైంది సుందరం, ఎందుకలా ఉన్నావు? ఒంట్లో బాలేదా? కాదు, మనసే బాలేదు. ఏమైంది? ఈశ్వరి మళ్ళీ ఏమైనా చేసిందా? చేయడం కొత్త కాదుగా, రోజుకొక దారుణం ఏదో ఒకటి చేస్తూనే ఉంటుంది. కానీ ఈశ్వరి చేసే దారుణాలకు మా అమ్మ ఎందుకు బలవ్వాలి? ఈశ్వరి చేసే తప్పుల్ని చూడలేక, అలాగని వాటిని భరించలేక మా అమ్మ నరకం అనుభవిస్తోంది ప్రణతి గారు. పోనీ నేనేదైనా చేద్దామనుకుంటే పోలీసులు కేసు అని ఈశ్వరి ఇంట్లో వాళ్ళందరినీ బెదిరిస్తుంది. సరిగ్గా తిండి తినలేకపోతున్నాను, సరిగ్గా నిద్ర కూడా పోలేకపోతున్నాను. అసలు నేను మనస్ఫూర్తిగా నవ్వి చాలా రోజులైంది. బాధపడకు సుందరం, తొందరలోనే మీకు ఈ బాధలన్నీ దూరం చేసి నీ మొహంలోనూ ఆంటీ మొహంలోనూ తిరిగి నవ్వుని సంతోషాన్ని తీసుకొస్తాను. చూస్తూ ఉండు. నిజంగానా ప్రణతి గారు? చూస్తూ ఉండు, నీకే తెలుస్తుంది. అందుకే ప్రణతి గారు, మీ దగ్గర మనశ్శాంతిగా ఉంటుందనిపించే ఇక్కడికి వచ్చాను. నా దగ్గరకొచ్చి చాలా మంచి పని చేశావు.